మన దేశానికి అత్యంత సమీపంలో ఓ యుద్ధ నౌక పేల్చివేయడంతో భారత ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భారత్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఈ ఘటనలో భారత ఉపఖండం ఉలిక్కిపడింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడు మన సరిహద్దుల దాకా వచ్చింది. దీంతో సైలెంట్ గా భారత్ పొరుగునే యుద్ధ వాతావరణం నెలకొంది. అయితే యుద్ధ నౌక పేల్చివేతపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం సాగుతోంది. ఇరాన్ పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వాడుకుంటోందనే ప్రచారం సాగుతోంది. అయితే దీన్ని మన దేశం తీవ్రంగా ఖండించింది. మన దేశానికి అత్యంత సమీపంలో ఓ యుద్ధ నౌక పేల్చివేయడంతో భారత ప్రభుత్వం ఉలిక్కిపడింది. భారత్కు కేవలం 400 కిలోమీటర్ల దూరంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా పేల్చేసింది. భారత్ శ్రీలంక మధ్య జరిగిన ఈ ఘటనతో భారత ఉపఖండం ఉలిక్కిపడింది. ఇరాన్తో అమెరికా ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం ఇప్పుడు మన సరిహద్దుల దాకా వచ్చింది. దీంతో సైలెంట్ గా భారత పొరుగునే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. ఇక యుద్ధ నౌక పేల్చివేతపై సోషల్ మీడియాలో కొంత తప్పుడు ప్రచారం సాగుతోంది. ఇరాన్ పై దాడి కోసం భారత పోర్టులను అమెరికా వాడుకుంటోందనే ప్రచారం కూడా సాగుతోంది. అయితే దీన్ని మన దేశం తీవ్రంగా ఖండించింది. అసలు మొత్తంగా ఈ యుద్ధ నౌక పేల్చివేతకు సంబంధించి లేకపోతే దీని వెనక ఏం జరిగింది, అసలు ఎంతమంది మరణించారు, ఈ యుద్ధ నౌక ఎక్కడి నుంచి బయలుదేరింది, మొత్తం అంశాలకు సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి శిరీష్, ఎలా చూడాలంటే విశాఖకి ఇక్కడ జరిగినటువంటి ఒక ఫీస్ట్ కి వచ్చినటువంటి యుద్ధ నౌక తిరిగి వెళ్లేటువంటి క్రమంలో అమెరికా యుద్ధ నౌకను పేల్చేసినట్లుగా తెలుస్తోంది. అయితే శ్రీలంక ప్రభుత్వం ఇప్పటికీ దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా చేసింది. అమెరికా కూడా తామే పేల్చేశామని చెప్పుకుంటోంది. అసలు మొత్తంగా యుద్ధ నౌకలో ఎంతమంది ఉన్నారు, దాంట్లో ఉన్నటువంటి సామాగ్రి ఏంటి, పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, దాని గురించి మాత్రం ఇండియా ఇప్పటివరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన అనేది కూడా చేయలేదు. వ్యూహాత్మక ఆందోళన అనేది కూడా పాటిస్తూ అధికారిక ప్రకటన మాత్రం చేయకుండా భారతదేశం చాలా సైలెంట్గా ఉంది. అయితే నిన్న ఘటన అనేది నిన్న మధ్యాహ్నం జరిగింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు కూడా అధికారికంగా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో విపక్షాలు దాన్ని తప్పుపట్టడం కూడా జరుగుతుంది. ఇటు ఇరాన్ కూడా ఇండియా విషయంలో ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన అనేది ఇండియాకు వ్యతిరేకంగా కూడా చేయలేదు. ఎందుకంటే ఇది అమెరికా యొక్క వ్యూహాత్మక చర్యగా కూడా ఇరాన్ కూడా భావిస్తోంది. ఎందుకంటే ఇండియాకు సమీపంలో హిందూ మహాసముద్ర జలాల్లో ఇండియా నుంచి వస్తున్న అంటే ఇండియా నేవీతో పాటు ఏదైతే డ్రిల్స్లో పాల్గొన్న ఒక నౌక అనేది ఇండియా సముద్ర తీరం దాటుతున్న సమయంలో అమెరికా సబ్మెరైన్తో పేల్చివేయడానికి కూడా ఇరాన్ చాలా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎందుకంటే ఇరాన్కు భారత్కు మధ్య కొన్ని మంచి సంబంధాలన్నింటి కూడా ఉన్న నేపథ్యంలో సో ఇరాన్ అనేది కూడా భారతదేశంపై దాడి చేసేలాగా లేదా భారత్కు ఉన్న ఇరాన్కు ఉన్న మధ్య సంబంధాలన్నింటి కూడా దెబ్బతినేలాగా వ్యూహాత్మకంగా వ్యవహరించిందన్న అభిప్రాయం అనేది కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఆ యుద్ధ నౌకలు ఎలాంటి యుద్ధ సామాగ్రి అనేది కూడా లేదు, మిసైల్స్ అనేవి కూడా లేవు. కేవలం అది విశాఖ తీర ప్రాంతంలో ఇండియన్ నేవీతో కలిసి ఎక్సర్సైజ్లో పాల్గొనడానికి వచ్చింది. పాల్గొన్న తర్వాత అది తిరిగి వెళ్తున్న క్రమంలో ఈ దాడి అనేది కూడా జరిగింది. సో దీనిపైన ఇరాన్ ఈరోజు కీలక ప్రకటన అనేది కూడా చేసింది. నిన్న అమెరికా సబ్మెరైన్ ఏదైతే దాడి చేసిందో దానికి ఇంతకింత ప్రతీకారం అనేది కూడా తీర్చుకుంటామని చెప్పేసి కూడా ప్రకటన అనేది కూడా చేయడం కూడా జరిగింది. ఎక్కడ కూడా భారతదేశ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం అనేది కూడా జరగలేదు. సో ఇక్కడ ఇరాన్ కూడా చాలా వ్యూహాత్మకంగా కూడా వ్యవహరిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఇజ్రాయెల్ అమెరికా పైన ఈరోజు 6వ రోజు ఇరాన్ ఉధృతంగా దాడులేంటి కూడా ప్రారంభించింది. హిందూ మహాసముద్రంలో ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా నౌకాదళం టార్పెడోతో ముంచివేసిన ఘటనపైన అమెరికాకు ఇరాన్ అనేది కూడా తీవ్ర హెచ్చరికలన్నిటి కూడా జారీ చేసింది. ఈ చర్యకు అమెరికా తీవ్రంగా పశ్చాత్తాపడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాసీ ఆర్గావిచి హెచ్చరించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అమెరికన్ నేవీ ఇరాన్కు సంబంధించిన డెనా ఫ్రిగేట్ అనే యుద్ధ నౌకను టార్బిడోతో ముంచివేయడం కూడా జరిగింది. ఈ ఘటనలో ఇరాన్ నావికులు మృతి చెందడానికి కూడా ఆ దేశం చాలా సీరియస్గా తీసుకుంది. సో ఇప్పుడే ఒక న్యూస్ అనేది కూడా వస్తుంది. ఏంటంటే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ యుఎస్ ట్యాంకర్ ఏదైతే ఉందో దాన్ని నార్థన్ పార్ట్స్ ఆఫ్ గల్ఫ్లో ముంచివేసినట్లుగా కూడా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చారు. సో దీన్ని అమెరికా అనేది కూడా ఇప్పటివరకు ధృవీకరించడం కూడా జరగలేదు. సో మొత్తం మీద కూడా ఇటు ఇరాన్ ఇది హిందూ మహాసముద్రంలో జరిగిన అతి క్రూరమైన దాడి. ఇరాన్ తీరాలకు దాదాపు 200 మైళ్ళ దూరంలో
భారత నౌకాదళానికి అతిథిగా ఉన్న డెనా యుద్ధ నౌక పైన ఎలాంటి హెచ్చరిక అనేది కూడా లేకుండా అంతర్జాతీయ జలాల్లో దాడి చేశారు. ఈ చర్యకు అమెరికా తప్పకుండా భారీ మూల్యం అనేది కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆయన హెచ్చరికలంటే కూడా ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఇటు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగెవెత్ పెంటగాన్లో మాట్లాడుతూ అంతర్జాతీయ జలాల్లో సురక్షితంగా ఉందని భావించిన ఇరాన్ యుద్ధ నౌకను అమెరికా సబ్మెరైన్ టార్బిడోతో లక్ష్యంగా చేసుకుంది, ఇది నిశ్శబ్ద మరణం అని చెప్పేసి కూడా దాన్ని అభివర్ణించడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా తర్వాత పెంటగాన్ ఒక వీడియో అనేది కూడా విడుదల చేయడం జరిగింది. ఆ వీడియోలో ఈ అమెరికా సబ్మెరైన్కు సంబంధించిన టార్బిడో తాకిన తర్వాత భారీ పేలుడు అనేది కూడా సంభవించి నౌకకు సంబంధించిన వెనుక భాగం ఛిద్రమైపోయి నీటిలో మునిగిపోతున్న దృశ్యాలంటే కూడా అందులో కనపడుతున్నాయి. సో మొత్తం మీద కూడా రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా టార్బిడో ప్రత్యర్థి యుద్ధ నౌకను ముంచివేయడం ఇదే మొదటిసారి అని చెప్పేసి కూడా నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో సో ఈరోజు తాజాగా దాడులంటే కూడా ప్రారంభమయ్యాయి. ఈ దాడుల్లో ఇరాన్ తనకు సంబంధించిన డ్రోన్స్ తోటి అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్కి సంబంధించిన స్థావరాలు వాటికి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్స్ పైన దాడులంటూ కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో మొత్తం మీద కూడా ఇది ఇక్కడ ముఖ్యంగా చూసినట్లయితే యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందనే దానిపైన స్పష్టత అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా అమెరికా అధికారులు కూడా చెప్తున్నారు. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో కూడిన డ్రోన్లతోటి ఇరాన్ అమెరికా అదేవిధంగా ఇజ్రాయెల్ దళాలపై విరుచుకుపడుతుంటే వాటిని కాపాడుకోవడానికి కోట్లాది రూపాయల విలువ చేసే అత్యంత ఖరీదైన క్షిపణులను వాడాల్సి వస్తుందని చెప్పేసి కూడా అమెరికాకు సంబంధించిన రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా దగ్గర ఈ మిసైల్కు సంబంధించిన నిల్వలన్నింటి కూడా తగ్గిపోతున్న క్రమంలో దీనికి సంబంధించి కొంత ఆందోళన అనేది కూడా వ్యక్తమవుతుంది. సో మొత్తం మీద కూడా నిన్న ఏదైతే హిందూ మహాసముద్ర జలాల్లో ఇరాన్కు సంబంధించిన నౌక అనేది కూడా మునిగిపోయిందో దీనిపైన భారతదేశం అనేది కూడా ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అనేది కూడా చేయకపోయినప్పటికీ కూడా ముఖ్యంగా దీనిపైన మౌనం పాటించడం పైన ఇటు విపక్షాలంటి కూడా విమర్శలంటి కూడా చేస్తున్నాయి. మోడీ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం భారత్ను అవమానపరుస్తుంది, మన ప్రాంతీయ ప్రభావం ఎక్కడ అని చెప్పేసి కూడా విపక్షాలు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భారత నుంచి నౌకాదళ విన్యాసాలు ముగించుకొని ఇరాన్కు వెళ్తున్న నౌకను భారత సమీప ప్రాంతంలో అమెరికా ముంచివేస్తే భారతదేశం ఎందుకు ప్రశ్నించడం లేదు, ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పేసి కూడా విపక్షాలు కూడా క్వశ్చన్ చేస్తున్నాయి. అయితే మొత్తం మీద కూడా దీన్ని విదేశాంగ నిపుణులు భారతదేశ వ్యూహాత్మక ఆందోళనగా కూడా అభివర్ణించడం కూడా జరుగుతోంది. ఎందుకంటే ప్రధాని నరేంద్ర మోడీ మహాసాగర్ వ్యూహం ఏదైతే ప్రతిపాదించారో దానికి ఈ యుద్ధ నౌకను ముంచివేయడాన్ని తీవ్రమైన సవాల్గా కూడా అభివర్ణిస్తున్నారు. భారత హిందూ మహాసముద్రంలో శాంతి స్థిరత్వానికి భారత్ కీలక శక్తిగా ఉండాలనే లక్ష్యంతో ఒక వ్యూహాన్ని రూపొందిస్తే దానికి తూట్లు పొడిచే విధంగా నిన్న చర్య జరిగిందనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భారత శ్రీలంక సంయుక్త పర్యవేక్షణ జరిగే ప్రాంతానికి సమీపంలో అమెరికా సబ్మెరైన్ కార్యకలాపాలంటే కూడా చోటు చేసుకోవడం అనేది కూడా ఇటు ఇండియాకు ఆందోళన అనేది కూడా కలిగిస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇండియా తన యొక్క ఆందోళనను ఇటు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికా కూడా తెలియజేసే అవకాశం ఉంది. విదేశాంగ శాఖ లెవెల్లో దీనిపైన స్పందించే అవకాశం కూడా కనపడుతుంది. ఎందుకంటే అతి సున్నితమైన సమయంలో భారతదేశం దీనిపైన అధికారికంగా స్పందిస్తే ఇది అనేక పరిణామాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో భారతదేశం దీనిపైన ఆచితూచి వ్యవహరిస్తోంది. సో ఇటు అమెరికాకు ఇప్పటికే తమ యొక్క నిరసన కూడా తెలియజేయడం కూడా జరిగింది. ఎందుకంటే భారతదేశానికి సమీపంలో ఇలాంటి చర్య చేపట్టడం అంటే ఒకవేళ ఇరాన్ కనుక తీవ్రంగా రియాక్ట్ అయితే ఇది భారతదేశంపై దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు భారత్ కూడా యుద్ధంలో పాల్గొనే పరిస్థితి అనేది కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే తనకు సంబంధం లేని విషయాల్లో భారతదేశాన్ని లాగి యుద్ధంలో పాల్గొనేలాగా చేయడం అనేది అమెరికా యొక్క యుద్ధ నీతికి నిదర్శనం. అమెరికా ఇలాంటి వ్యూహాన్ని కూడా అవలంబిస్తోంది అనేది కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సో మొత్తం మీద కూడా దీనిపైన విదేశాంగ శాఖ లెవెల్లో అధికారికంగా ఇంకా ప్రకటన అనేది కూడా రావాల్సి ఉంది. సో అమెరికా ఎందుకంటే అమెరికా అఫీషియల్గా మేమే చేశామని చెప్పేసి ప్రకటించిన తర్వాత ఇండియా అఫీషియల్గా స్పందించలేదు కాబట్టి దానికి స్పందన కూడా కోరుతున్న పరిస్థితి. కానీ ఇటు ఇరాన్ మాత్రం దీనికి అమెరికానే దోషిగా నిలబెడుతున్న పరిస్థితుల్లో అమెరికా యొక్క వ్యూహం అనేది కూడా బెడిసి కొట్టవచ్చు అని చెప్పేసి కూడా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎస్, అంటే శిరీష్, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద